మా కన్సల్టెంట్స్ని పిలిచారు. నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు, ఆయన ప్లాస్టిక్ సర్జను. ఒకవేళ ఆయనకి ఏమైనా గాయాలు ఏమైనా తగిలాయని అనేసి మేము ముందు ప్లాస్టిక్ సర్జన్ ఇమీడియట్గా రమ్మని చెప్పాము. సో వాళ్ళు చూశారు, ఆయన గురించి చెప్తారు. తర్వాత డాక్టర్ మూర్తి గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన కూడా ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు. డాక్టర్ జగదీష్ గారు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు, ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు. సో అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో, బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, కానీ శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా యూనో హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన హీ వాజ్ నాట్ ఇన్ ఎ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ యాజ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో now I will ask Dr. Raghuveer to what was his assessment and very quickly just quickly review. Thank you, sir. Sir, Speak louder. మోహన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి. బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు, కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది. సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు. తను జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈరోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయేమి అని తెలియజేసుకోవడానికి. సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి వీ విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. మూర్తి గారు, మీరు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కదా, ఎలా స్టెబిలైజ్ చేశారు లాస్ట్ నైట్లో? మోహన్ బాబు గారు నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము, అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాము, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేసాం నిన్న నైట్కి. ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం. హార్ట్ అదర్వైజ్ లుక్స్ నార్మల్ యాజ్ ఆఫ్ నౌ.